ఈ విజయానికి ప్రధాన కారణం జెమిమా రోడ్రిగ్స్ శతకమే. ఇదే తన తొలి వరల్డ్ కప్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన జెమిమా మ్యాచ్ అనంతరం బాగా ఎమోషనల్ అయింది. గత నెల చాలా కష్టంగా గడిచిందని, ఇప్పటికీ ఇది కలో నిజమో తెలియట్లేదంటూ ఏడ్చేసింది. ఇక జెమిమా కెరియర్ను చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. వాస్తవానికి తను హాకీ ప్లేయర్. హాకీ నుంచి క్రికెట్కి మారి దేశీయ అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణించింది. ముంబైకి చెందిన ఈ యంగ్ డైనమిక్ బ్యాటర్ పూర్తి పేరు జెమిమా జెసికా రోడ్రిగ్స్. 2000 సెప్టెంబర్ 5న జన్మించిన జెమిమా చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన అద్భుతమైన టెక్నిక్, ధైర్యంతో కూడిన ఆట తీరుతో అభిమానుల అభిమాన క్రికెటర్గా మారింది. జెమిమా ముంబై బాంద్రాలోని ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. జెమిమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ మాజీ క్రికెట్ కోచ్. జెమిమాకు ఆయనే కోచ్ కూడా. తల్లి లవితా రోడ్రిగ్స్ ముంబైలో స్కూల్ టీచర్. జెమిమా రోడ్రిగ్స్కు 2 సోదరులు ఎనోచ్ రోడ్రిగ్స్, ఎలి రోడ్రిగ్స్ ఉన్నారు. జెమిమా 4 ఏళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టుకుంది. క్రికెట్కు పూర్తిగా అంకితం అవడానికి ముందు తను ఫీల్డ్ హాకీలో కూడా రాణించింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు ప్రాతినిధ్యం కూడా వహించింది. క్రికెట్, హాకీలలో ఒకదాన్ని కెరీర్గా ఎంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు చివరికి క్రికెట్నే ఎంచుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ అవకాశం వస్తే ఎప్పుడైనా హాకీ ఆడడానికి ఇష్టపడతానని చెప్తుంది.